దుర్మార్గురాలా, నన్నే స్వార్థపరురాలు, దుర్మార్గురాలు, ద్రోహిణి అంటావా? చెప్తానే నీ సంగతి. తండ్రి సుబ్రహ్మణ్య, మంచి చేయడం కోసం, నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను తప్పు చేస్తున్నాను. ఆశీర్వదించు తండ్రి. ఇంకా అర్థం కావట్లేదా? చెవిలో ఏదో దూరం ఉంటుంది, అందుకే తల అలా ఇలా ఊపుతుంది. నీ మొహం మండ, అసలు నీకేమీ తెలిసి చావదు. అమ్మ పద్మావతి, ఏమైందమ్మా? పద్మురాలా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మమ్మల్ని కరుణించావా తండ్రి? మమ్మల్ని అనుగ్రహించావా తండ్రి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. త్రిపుర త్రిపుర త్రిపుర, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎక్కడే? ఎక్కడ ఇంట్లోకి రాలేదు బావా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పద్దు ఒంట్లోకి వచ్చాడు. పద్దు ఒంట్లోకా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పద్మావతి ఒంట్లోకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చాడా? ఏ వైపు నుంచి వచ్చాడబ్బా? నువ్వు నోరు మీరా తింగర సచ్చినోడా. నాన్నగారు ఏమిటి అలా తిడుతున్నారు? ఆడవాళ్ళు తిట్టినట్టు సచ్చినోడా గిచ్చినోడా అని. మరి ఏం చేయమంటావురా? నిన్ను తిట్టి తిట్టి తిట్లన్నీ అయిపోయాయిరా. అందుకే ఆడవాళ్ళ తిట్లు తిట్టాల్సి వస్తుంది. అప్రాచ్యపు వేధవా, అంట్ల వేధవా అని. బాబోయ్ నాన్నగారు, చాలా ఘోరంగా తిడుతున్నారు మీరు. మీరు ఆపుతారా ఏంటి? పద్మావతి ఒంటి మీద సుబ్రహ్మణ్య స్వామి వచ్చారా? ఏ కళ్ళు పోయాయా? ఒంటి మీదకి కాదు, ఒంటి లోపలికి వచ్చాడు. నన్నే అనుమానిస్తావే? పాపిష్టురాలా, దుర్మార్గురాలా, నికృష్టురాలా, నీ నాలుకలో శూలం గుచ్చా. అదేంటి స్వామివారు మనుషులు తిట్టినట్టు తిడుతున్నారు? స్వామివారు మనిషిలోకి వచ్చాక మనిషిలా తిట్టకుండా మర మనిషిలా తిడతారేమిటి? స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా? మన్నించండి స్వామి. మీరెందుకు వచ్చారో చెప్పండి స్వామి. మీ కోపానికి కారణం ఏంటో వివరించండి స్వామి. నచ్చలేదు, నాకిక్కడే నచ్చలేదు. ఏ నచ్చలేదు స్వామి? నేను ఈ పద్మావతి ఒంటి మీదికొచ్చాక నన్ను ఎవరూ నమ్మట్లేదే. నమ్మకపోగా యక్ష ప్రశ్నలు వేస్తున్నారే, ఇది నాకు నచ్చలేదు. క్షమించండి స్వామి, చిన్నపిల్లలు ఏదో తెలియక ఈ ఒక్క తప్పుకి క్షమించి వదిలేసేయండి. త్వరగా నా మొక్కు చెల్లించండి. ఎలాగూ వచ్చారు, నాదో చిన్న విన్నపం స్వామి. ఏమిటది? ఏం లేదు స్వామి, మా శ్రీనివాస్ గారి జాతకం కాస్త చెప్తారా? వాడు చిన్నప్పటి నుంచి అదో టైప్ లో యూజ్లెస్ ఫెలోగా పెరుగుతున్నాడు స్వామి. నాన్నగారు, స్వామి వారికి ఇంగ్లీష్ లో చెప్తే ఏం అర్థం అవుతుంది? తెలుగులో చెప్పండి. మా కన్ని తెలుసురా మూర్ఖుడా. రంగాచారి గారు. స్వామి. ఏమిటి స్వామి వారు గారు అని పిలుస్తున్నారు? ఒరేయ్, నాలాంటి పెద్దవాళ్ళని అలాగే పిలుస్తారా? ఓహో, మీ అబ్బాయి చాలా గొప్పవాడు, తెలివైనవాడు, కుటుంబానికి గొప్ప పేరు ప్రతిష్టలు తెస్తాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. కానీ అందులో ఏ ఒక్కటి చేయడు. స్వామి, మా నాన్న ప్రశ్నకి సమాధానం చెప్పారా లేదా పద్మావతి రెడ్డికి చెప్పారా? ఒరే మూర్ఖ, నోర్ముయ్. రంగాచారి గారు, స్వామి, మీ అబ్బాయి మీ కోడల్ని సరిగా చూసుకోవడం లేదు, సరైన ప్రేమని పంచడం లేదు, భార్యలానే చూడట్లేదు, అసలు ఆడదానిలాగే చూడట్లేదు. అరే మెథవా, స్వామివారు చెప్పింది నిజమేనారా? నాన్నగారు, ఈయన సుబ్రహ్మణ్య స్వామేనా లేదా పైన ఆయన అసిస్టెంట్ ఏమైనా పంపారా? స్వామివారు ఇంత క్లియర్ గా చెప్తే మళ్ళీ అనుమానం ఏమిట్రా?
ఇక నుంచి పద్మావతిని సరిగ్గా చూసుకోవాలి, లేదంటే నా చేతిలో నీ చావుంది, జాగ్రత్త. అర్థమైందా? సరే నాన్నగారు. ఆ, ఆ. స్వామి, మా అబ్బాయి గురించి ఇంకేమైనా చెప్తారా? చెప్పాలనుకుంది ఇంకేమీ లేదు. నేను చెప్పాల్సినవన్నీ మీరే చెప్పేశారు. తిట్టాల్సిన తిట్లన్నీ మీరే తిట్టేశారు. కాబట్టి ఈ పూటకిది చాలు. ఇక మొక్కు చెల్లించుకోండి. ఆ, అలాగే స్వామి. ఇంకెందుకు ఆలస్యం, మొక్కు చెల్లించుకోండి. అత్తయ్య ఆ నీళ్ళు అన్నాడు, లేపండి. ఆ నీళ్ళు ఇటివు. ఇదేమిటిది ఇలా పడిపోయింది? నాలుక మీద సోలం గుచ్చుకుంటే హ్యాపీగా చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఇలా అయింది ఏంటి? ఇప్పుడు చూడడం ఎలా? స్వామివారు వెళ్ళిపోయారు, స్వామివారు వెళ్ళిపోయారు. పద్దు త్రిపుర మురుగనికి ఇంకెందుకు ఆలస్యం, ఆ సోలం మొక్కు తీర్చేసుకోండి. అలాగే బావా. చెప్పండమ్మా, ముందు ఎవరు మొక్కు చెల్లించుకుంటారు? ముందు పద్మావతిని చెల్లించమనండి, తర్వాత మాయ చెల్లిస్తుంది. త్రిపుర, ఇంకెందుకు ఆలస్యం? మన మొక్కు చెల్లిద్దాం. తీసుకురా. అలాగే పద్దు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. త్వరగా గుచ్చుకోవే, నువ్వు అరుస్తుంటే నేను చూడాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. హరోం హర, 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 హరోం హర. హరోం హర. ఏంటి పద్దు, ఇంకో సొలం కూర్చున్నా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం భక్తి పద్దు నీది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. హరోం హర. గుచ్చు గుచ్చు, బాగా గుచ్చు, రక్తం కారిపోవాలి, గుచ్చు. హరోం హర. హరోం హర. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి జై. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పొట్టి ఆపు. జై. అది నాలుగు అనుకుంటున్నారా, జడ అనుకుంటున్నారా? జడలో పూలు గుచ్చినట్టు అలా గుచ్చేస్తున్నావు. తప్పురా, అదేరా భక్తి అంటే. ఆ, స్వామివారి మీద ఎంత భక్తి లేకపోతే అంత బాధని భరిస్తూ 2 సోలాలు గుచ్చుకుంటుందిరా. స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారమ్మా. ఏయ్ దామిని, ఇంకెందుకు ఆలస్యం? నెక్స్ట్ ముక్కు మీదే కానివ్వండి. ఇదిగో. అది గుచ్చుకోలేక పారిపోతుంది అనుకుంటే 2 శూలాలు గుచ్చుకుందంటే ఇప్పుడు నేనెలా గుచ్చుకోవాలి? నేను గుచ్చుకోనే. నువ్వు గుచ్చుకోకపోతే వాళ్లే గుచ్చేస్తారే. ఏయ్ దామిని,
దామిని చూస్తావేంటే గుచ్చు. నాలుక చాపు. నేను చాపును. నువ్వు గనక నాలుక చాపలేదనుకో మాయా, పద్దు నాలుగు మీద ఉన్న 2 శూలాలు తీసుకొచ్చి నీ నాలుగు మీద గుచ్చేస్తాను. అమ్మో 3 శూలాలా? ఒకటి చాలు కానీ మరి కానీ సుబ్రహ్మణ్య స్వామికి హరోం హర. హరోం హర. ఏయ్, గుచ్చువే. గుచ్చు, గుచ్చు. హరోం హర. హరోం హర. హరోం హర. హరోం హర, హరోం హర. హరోం హర. హరోం హర. అందరికీ. హరోం హర. ఆ, పద్మావతి ఏంటంటోంది? అది ఏముంది, ఇంకో సూలం కూర్చోమంటుంది ఆవిడికి. గుచ్చునా? గుచ్చమ్మా, అయ్యో మాయా. మాయా ఆగు. మాయా. అలా వెళ్ళిపోతున్నారండి. సోలమే. అమ్మా పద్మావతి, నిజంగా భక్తి అంటే నీదమ్మా, భక్తురాలు అంటే నువ్వమ్మా. నీ కష్టం వృధా కాదమ్మా, నీ త్యాగం ఊరికే పోదు. ఆ స్వామి నిన్ను అనుగ్రహిస్తాడు, నీ మొక్కులు తీరుస్తాడమ్మా. చల్లగా ఉండాలి. స్వామి అండాలు పద. అమ్మయ్యా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ, ఏమిటిది, ఏదో అంటుంది? ఏమీ లేదు బాబా, నీ నాలుగు తీసి ఆ 2 శూలాలు గుచ్చమంటోంది. అమ్మా, ఈ సూలాలాట నాకొద్దే, మీరు ఆడుకోండి. నన్ను క్షమించు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ మాయా దామిణీలను మార్చడానికి, మా డబ్బులు మాకు రావడానికి నాకింతకన్నా వేరే మార్గం కనిపించలేదు. ఏమిటి అమ్మోర్రలాగా ఇక్కడే కూర్చుంటారా? వెళ్ళి సూలాలు తీసే కార్యక్రమం ఏమైనా పెట్టుకుంటారా? ఆ, పద్దు పదువే. స్వామి సుబ్రహ్మణ్య, అప్పుడప్పుడు నువ్వు ఇలాగ పద్మావతి ఒంట్లోకి వచ్చి ఆ సూలాలు గుచ్చే కార్యక్రమం కంటిన్యూ చేస్తూ ఉండు స్వామి. ఉంటాను. ఉండు, నేను తీస్తా. ఏ, నువ్వు ఇక్కడ అమ్మ అని పిలిస్తే మీ అమ్మ వస్తుందా ఏంటి? నేను మా అమ్మని పిలవట్లేదే. మరి నొప్పి తట్టుకోలేక ఏడుస్తున్నాను. ఓహో, అరుస్తున్నావా? అసలు నేను అరవడం కాదు, ఈ శూలం తీసి నీకు పొడిస్తే అప్పుడు నువ్వు అరుస్తావు. నాకెందుకు పొడుస్తావే? మరి లేకపోతే నేను ప్లాన్ చేశాను అన్నావు. నేను వేసే ప్లాన్ కి ఆ పద్దు శ్రీనివాస్ పారిపోతారన్నావు. అసలు ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ ఉండదన్నావు. తీరా చూస్తే అక్కడ తీసుకెళ్లి నా నాలుగులో కసా పొడిచేస్తావా? అసలు నీకు లివర్ అనేది ఉందా, కిడ్నీ అనేది ఉందా? నీ లివరా? మరి లేకపోతే అసలు నువ్వు మనిషి అయితే కదా ఇవన్నీ ఉండడానికి. ఏ, నొప్పిలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా? నాకు అర్థం కాకపోవడం కాదే, నా బాధే నీకు అర్థమై చావట్లేదు. ఇప్పుడు ఈ శూలం దిగిన నాలుకతో ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి? శూలం దిగితే ఉండే నొప్పి నీకే తెలుసు. ఈ నొప్పితో నిద్ర పడుతుందా, అసలు చచ్చిపోవాలనిపిస్తుంది. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, బాధపడకు మాయా. కష్టాలు నీలాంటి మాయలకు తప్ప మనుషులకు వస్తాయా? అంటే నేను మనుషులు కాదా? ఛ, నేను ఆ మాట అన్నానా? నువ్వు మనిషివే కాదు కాబట్టి నాలుకకు శూలం దిగింది అని చెప్తున్నానే. ఓ అలా ఓకే. ఏ,
ఏంటి ఓకే? అది నిన్ను మనిషి కాదు అంది. నన్ను మనిషి కాదన్నా. మరి లేకపోతే అప్పటికి నీకు పద్దు నిన్ననే హింటిచ్చింది కదే. ఏమని? నిన్న నీకు నవగ్రహ పూజ చేసేటప్పుడే ఈ పూజ నువ్వు చెయ్యలేవు, ఆ అప్పు తీర్చేసి ఈ పూజలన్నీ ఆపేస్తా అని పద్దు చెప్పింది కదా, నువ్వు విన్నావా? అప్పు తీర్చకపోగా నేను చేస్తా అని తొడగొట్టి మరీ పూజకొచ్చావు. దాంతో ఏమైంది? ఇలా శూలాలు 4కి గుచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదే. పద్మావతికి తీర్చాల్సిన అప్పేదో తీర్చేసాయి. హ్యాపీగా పద్మావతి పెట్టే టార్చర్ నుండి బయటపడిపో. ఇదిగో ఈ దామిని మాటలు విన్నావనుకో, ఇప్పుడు ఈ శూలం 4 మీద దిగింది. రేపు ఎక్కడ దిగుతుందో నాకైతే తెలీదు. ఏంటి భయపెడుతున్నావా? నీ తాటాకు చప్పుళ్ళకి భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. నీ సొల్లు కబుర్లు వెళ్ళి ఏ పనికి మన వాళ్ళకో చెప్పుకో. నేను వాళ్ళకే చెప్తున్నా. చూసావా మనల్ని పనికి మళ్ళన వెదవలు అంటుంది. ఏంటి నేనేదో మొట్టమొదటిసారి అన్నట్టు అంత పెద్ద రియాక్షన్ ఇచ్చా? ఇదిగో మాయా, ఈ దామిని గురించి నీకు ఇంకా క్లారిటీ రాలేదా? ఏం మాట్లాడుతున్నావు? మరి దామి అనిపించదనుకున్నావా? నీ మీద మనసులో ఏదో పగ పెట్టుకుని పూజ కొప్పుకొని ఇలా 4 మీద శూలం పొడిచింది. నేను పొడవడం ఏంటి? దాన్నేదో కాపాడాలి అని అనుకున్నాను. లాస్ట్ మినిట్ లో మిస్ అయింది. అబ్బబ్బబ్బబ్బా, నువ్వు కాదాలు చెప్పకే. పెద్ద ప్లానే వేసిందే మాయా. శూలాన్ని నీ 4కి పొడిచి నువ్వు తిండిలేక మంచాన పడితే, నీరసం వచ్చి నువ్వు పైకి పోతే నీ వాట కూడా మిగిలిందంతా అదే నొక్కేద్దాం అనుకుంటోంది. ఏయ్, వాట ఏంటే వాట? అంటే నాకిచ్చిన 5 లక్షల వాటా నన్ను చంపేసి ఇది కొట్టేద్దాం అనుకుందా? వస్తే దామిని, నీ ఆటలు నా దగ్గర సాగే. వస్తే నువ్వు దాని మాటలు నమ్మమాకే. అదేదో పిచ్చి పిచ్చిగా వాగి మన ఇద్దరిని దూరం చేయాలని చూస్తుంది. నువ్వు 100 మాటలు చెప్తావు, నీకని అలవాటే కదే. ఇదిగో మాయా చూడు, ఎంత కాదనుకున్నా మనం ఒక ఇంట్లో ఉంటున్నాం. అంతో ఇంతో నీ మీద నాకు జాలి ఉంది కాబట్టి చెప్తున్నాను. నీ నొప్పి తగ్గేలోపు ఇది గనక హుషారుగా ఉందనుకో, నీ కొంప కొల్లేరేనే. ఏంటే నీ ఉద్దేశం? నీకు నొప్పొచ్చినట్టే దానికి కూడా నొప్పొచ్చేలా చేసావనుకో, అది నీతో పాటు పడుకుంటుంది. అప్పుడు నీ వాట నీ దగ్గర ఉంటుంది, దాని వాట దాని దగ్గరే ఉంటుంది. అవును, కరెక్టే. ఇది ఇప్పుడు 4 తెగి బాధపడుతుందని ఇప్పుడు ఖచ్చితంగా నన్నేదో చేస్తుంది. ఖచ్చితంగా నన్ను ఏదో చేస్తుంది. అలా జరగకూడదంటే నాతో పాటు మంచి పడాలి. ఏం చేద్దాం ఇప్పుడు? ఒకసారి చేయి చెప్పే. దేనికి? చాపి చెప్తాను. మాయా సూపరే, నా బంగారు తల్లి. ఫ్రెండ్షిప్ అంటే నీదేనే. తను చెడ్డ కోతి మనమెల్లా చెడాలని దాన్ని కూడా చెరిపేసావన్నమాట. సూపర్. ఇప్పుడు చెల్లుకు చెల్లు, ఇద్దరికి ఈక్వల్ బ్యాలెన్స్ అయిందే. ఓసే రాక్షసి, వచ్చి మా మధ్యలో పుల్లలు పెట్టి నా చేతికి శూలం గుచ్చుతావా? నువ్వు మట్టి కొట్టుకుపోతావే, సర్వనాశనం అయిపోతావు. ఊరుకోవే, నువ్వు శాపాలు పెడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. హే ఉండండి, అత్తయ్య ప్రసాదం పెట్టింది దేవుడి దగ్గర, మీకోసం తెస్తాను, ఉండండి. ఏంటి అది చెప్పినందుక? ఆగండి. ప్రసాదం తీయగానే ఉంటుందా? తీయగా ఉంటుంది. తిన్నారే అనుకో దేవుడా అని గూండి తలుచుకుంటారే. తినండి. ఇది టమాటా పచ్చడి. ఈ పచ్చడి 4 మీద పడితే చుక్కలు నీకు కనబడతాయి, చేతికి రాస్తే దానికి కనబడతాయి. సరే ఇదిగో చేయి చాపండి. 1 నిమిషం, కళ్ళు కూడా మూసుకోండి. 1 2 3 అనగానే తినాలి.
1